ఇష్టం, కానీ నాటబడడం అంటే ఇష్టం ఉండదు. అందరికీ కూడా మేలులు మాత్రమే కావాలి, కానీ ఆ మేలులకు కారణమైన శ్రమలు ఎవరికి వద్దు. ఒక శిల్పి ఒక స్కల్ప్చర్ ఉన్నాడు, తను ఆ యొక్క శిల్పాన్ని చెక్కుతున్నాడు అనుకోండి. ఒక బండను కొనుక్కొని తెచ్చుకుంటాడు ఫస్ట్ ఇంట్లోకి, లేదా తన గార్డెన్లోకి ఒక బండను తెచ్చుకు పెట్టుకుంటాడు. ఆ బండ మహా అయితే ఒక 1000 రూపాయలు 5000 పెట్టి తెచ్చుకొని పెట్టుకుంటాడు. ఇప్పుడు తను ఏం చేస్తాడంటే ఒక సుత్తిని, ఒక ఉలిని తీసుకొని దాన్ని కొట్టడం ప్రారంభిస్తాడు. అక్కడ తను చేస్తున్న పని అర్థం కాని వ్యక్తులందరూ కూడా ఏమనుకుంటారంటే, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా, ఏంటి ఆ మంచి రాయిని పట్టుకొని కొడుతున్నాడు, దాంతో బట్టలు ఉతుక్కోవచ్చు కదా, లేదా దాన్ని తీసుకెళ్ళి ఇంకో పనికి ఉపయోగించుకోవచ్చు కదా, లేదా దాన్ని ఒక బెంచ్లా తయారు చేసుకోవచ్చు కదా, ఇలాగేదో రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఆ శిల్పికి తెలుసు ఏం చేస్తున్నాడు అనేది. దాన్ని కొడతా ఉంటాడు. ఆ ముక్కలన్నీ కూడా కింద పడిపోతూ ఉంటాయి. బై ద టైమ్ హీ ఫినిష్ దట్ స్కల్ప్చర్, అది ఒక మంచి శిల్పంగా మారుతుంది. దాన్ని ఒక బండగా కొనేటప్పుడు కేవలం ఒక 5000కే కొని ఉండొచ్చేమో, కానీ ఆ తర్వాత ఆ శిల్పాన్ని అమ్మేటప్పుడు 1,00,000 రూపాయలకు కూడా దాన్ని అమ్మచ్చు. ఈరోజున దానికి తగిలిన ప్రతి దెబ్బ దాని విలువను పెంచిందే తప్ప దాని విలువను తగ్గించలేదు. మీకు తగులుతున్న ప్రతి దెబ్బ మీ విలువను పెంచుతుందే తప్ప మీ విలువను ఎంత మాత్రం తగ్గించదు. డోంట్ గివ్ అప్. ఈరోజున శోధనలు మన అసలు సమస్య కాదు, మన గివప్ చేస్తాను చూసారా, అదే అసలైన సమస్య. దేవుడు మన జీవితంలోకి ఈ ప్రెషర్ని పెట్టాడంటే ఈ ప్రెషర్ వెనకాల ఒక పర్పస్ ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ శ్రమ వెనకాల ఒక పని ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఈ శ్రమకు ఒక అర్థం ఉందన్న విషయం మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనుషుల్లాగా పగ తీర్చుకునేవాడు కాదు. ఇదిగో ఈ వ్యక్తిని నేను ఏడిపించాలి, ఈ వ్యక్తిని నేను శోధించాలి, ఈ వ్యక్తి గుండెలు బాదుకోవాలి, ఈ వ్యక్తి చచ్చిపోవాలి, ఈ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మన పక్షంలో అట్లాంటి ప్రణాళిక కలిగి ఎప్పుడు లేడు. మన జీవితంలోకి దేవుడు ఒక శ్రమను అలౌ చేస్తున్నాడు అంటే, అనుమతిస్తున్నాడు అంటే, దాని వెనకాల ఉన్న మొదటి కారణము మనము గ్రో అవ్వాలి, మన విలువ పెరగాలి, మనము ఆ యొక్క శ్రమ ద్వారా మనము నిరీక్షణ పొందుకోవాలని. ఈరోజున మీకున్న నిరీక్షణ విస్తరించునుగాక, అభివృద్ధి చెందునుగాక. మీ ప్రతి శ్రమ కూడా దేవునిందు ఆనుకునేలాగా మిమ్మల్ని చేస్తూ మీ యొక్క విశ్వాసాన్ని పెంచునుగాక. ఈరోజే ఇప్పుడే ఈ వీడియోని ఎవరైతే శోధనలో ఉన్నారో, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే వారు లైఫ్లో చాలా కూలిపోయి ఉన్నారో వారితో పంపించి వారిలో నిరీక్షణ పెంచండి. దేవుడు మీకు తోడుగా ఉండునుగాక.